వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ అనేది మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. చాలామంది డౌట్ ఏంటి అంటే ఫీజ్ రీయింబర్స్మెంట్ ఎందుకు నో అని చూపిస్తుంది అని చాలామంది అడుగుతున్నారు. ఫీజ్ రీయింబర్స్మెంట్ మీరు లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ అనేది లేకపోతే ఈడబ్ల్యూఎస్ మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఉంటుందో ఆ సర్టిఫికేట్ మీరు లేటెస్ట్ వ్యాలిడ్ది సబ్మిట్ చేయాలని మనకు నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఫీజ్ రీయింబర్స్మెంట్ నో అనే వస్తుంది. ఎస్ అనే వాళ్ళకి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఎస్ అని వస్తుంది. దాని గురించి కంగారు పడొద్దు. ఎస్ ఉన్న వాళ్ళకి ఎస్ వస్తుంది, నో ఉన్న వాళ్ళకి నో వస్తుంది. మీరు డాక్యుమెంట్ అనేది లేటెస్ట్ వ్యాలిడ్ అనేది సబ్మిట్ అనేది చేయాలి. వాళ్ళు అది సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు ఎలిజిబులా కాదా అనేది మీకు అప్లికేషన్లో అనేది మెన్షన్ చేస్తారు. అలాగే థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.